ఈ మధ్య ఇద్దరు పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా అబ్బాయి పాడైపోతున్నాడండి, అసలు మా మాట వినటం లేదు, ఫ్రెండ్స్ తోటే ఉంటున్నాడు, అసలు మాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఇలా చాలా విషయాలు ఆ అబ్బాయి గురించి చెప్తూ వచ్చారండి. అయితే ఆ అబ్బాయి జాతకాన్ని పరిశీలిస్తే ఏ రూట్లో కెరియర్ని సెలెక్ట్ చేసుకోవాలో అది కాకుండా వేరే రూట్ సెలెక్ట్ చేసుకోవడం వలన కెరియర్లో గ్రోత్ అనేది లేదండి. సో ఎడ్యుకేషన్ అవుతున్న సమయంలోనే తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చింది చెప్పడం జరుగుతుంది, అలాగే పిల్లలు వాళ్ళకి నచ్చింది చూస్ చేసుకోవడం జరుగుతుంది. బట్ వాళ్ళ జాతకపరంగా నిజంగా అనుకూలత ఎంత ఉంది వాళ్ళ లైఫ్లో, వాళ్ళు చదువుతున్న విషయానికి వాళ్ళ కెరియర్కి ఏమైనా రిలేషన్ ఉందా, అసలు అది కూడా తెలుసుకుని చదివిస్తే వాళ్ళ లైఫ్లో తొందరగా సెటిల్ అయిపోతారండి. వచ్చిన పేరెంట్స్ ఆ బాబు చేత బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ రాయించాలని వాళ్ళు డిగ్రీ చదివించారు. అయితే అబ్బాయి జాతకాన్ని అనుసరించి సైనిక వృత్తికి సంబంధించి, అలాగే ఆర్మీ నేవీ లాంటి జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా, అలాగే ఆ ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తే గ్రోత్ తొందరగా ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఈ విషయంలోనే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఈ క్లాష్ రావడంతో ఆ అబ్బాయి ఏ విషయాన్ని వాళ్ళ మదర్ అండ్ ఫాదర్తో షేర్ చేసుకోకుండా కంప్లీట్గా ఫ్రెండ్స్తో రిలేట్ అయిపోయి, నచ్చంది చేసినప్పుడు నాకెందుకు ఈ లైఫ్, నేను ఏదో ఒకటి చేస్తాను అనే ఒక డిప్రెషన్ మోడ్ తోటి పూర్తిగా పేరెంట్స్ని పట్టించుకోవటం మానేశాడండి. సో ఇందులో తప్పు ఎవరిదంటారు? సో ఎంతసేపు పేరెంట్స్ వాళ్ళు చెప్పేదే పిల్లలు వినాలి అని అనుకుంటున్నారు, కానీ జాతకం చూపించడం ద్వారా వాళ్ళ గ్రోత్ ఎటువైపు ఉందో తెలుసుకొని దాన్ని అనుసరించి ఎవరి మాట కరెక్టు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. వాడు లైఫ్లో ఎంత తొందరగా సెటిల్ అవుతారు, ఎంత బాగా సెటిల్ అవుతారు అన్నది కదా ముఖ్యం. నమస్తే, నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి, ఆస్ట్రో రిలేషన్షిప్ కోచ్.